తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్గా ఉన్న లీడర్లు, పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదా మిగతా వాగ్దానాలు కానీ ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థమైపోయింది. ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6లు అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. నియోజకవర్గం నుంచి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మీకోసం ఫైట్ చేయడానికి, ఎవరితో అయినా ఫైట్ చేయడానికి, ఎంత దూరం ఫైట్ చేయడానికన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు మీరు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా అని నార్కే రోజా గారు మా పార్టీయే, ఆమె పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్రానికి పర్యాటకులు తీసుకువచ్చేట్టుగా చేయండి అంటే ఏమో పర్యటనలు చేయనిపోతుంది. దుబాయ్, శ్రీలంక, బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా, అదేవిధంగా జర్మనీ కూడా పోయించింది లాస్ట్ లో. మొన్నదాకా జర్మనీలో ఉండిచ్చింది. అదేవిధంగా కోటాను కోట్ల రూపాయల అవినీతి, దర్శనం టికెట్లు అమ్ముకోవడం, ఓమని ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణలన్నింటినీ విచారణ చేస్తే మరి బిఆర్ నాయుడు గారు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినటువంటి ఘనత మా వైసీపీ పార్టీది. మరీ ముఖ్యంగా చిత్తూరులో బడా నాయకులుగా ఉండేటువంటి వైసీపీ నాయకులదేనని చెప్తాను. వాస్తవం జరిగింది, తప్పు జరిగింది, ఒప్పుకో. రోజా గారు ఏమన్నారంటే ఇక్కడంట ఈ బాబు అత్యాచారాలు పెరిగిపోయినాయి అంట, రాష్ట్రపతి పాలన పెట్టమంటుంది ఆవిడ, దండం పెట్టి రాష్ట్రపతి గారు పాలన పెట్టండి అని. మరి ఇప్పుడు అయ్యే గడిదినే మాట్లాడిందంటే మాస్టర్ గారు మనకి ఏమన్నా అవసరమా? ఇప్పుడు గతంలో మన పార్టీ అధికారంలో ఉంటే ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత మంది. ఒక డాక్టర్ సుధాకర్ ఇటువంటి వాళ్ళు చాలా మంది వెలుగులోకి వచ్చిన వాళ్ళే చెప్పుకుంటే కొన్ని వందలు ఉన్నారు. జగనన్న ఇంటికి కూసంత దూరంలో ఒక దళిత అమ్మాయిని గంజాయి మత్తులో ఉండి రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేచ్చే జగనన్న ఇంటి దగ్గరనే చెప్తున్నా. ఇది నేనేం వేరే దూరంగానో లేదంటే ఇంకో దగ్గర చెప్పలా. ఏమైంది? ఒక అమర్నాథ్ గౌడ్ మా అక్కగారిని ఏడిపియద్దు, మా అక్క చదువుకునేదాన్ని పోవాలంటే ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి చంపేశారు. అదేమైంది? ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది మహిళలు అదృశ్యమైనారు, ఎంతమంది మహిళల మీద హత్యలు జరిగినాయి. వీటన్నిటినీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలా? మహిళా చైర్పర్సన్ ఆమె వాసిరెడ్డి పద్మ బయటకు వచ్చి మాట్లాడింది కదా, మేము ఆ రోజు నిలదీస్తామని చెప్పి. మేము ఆ రోజు ఏలెత్తి చూపించే ఏదో 7 మహిళలకు దాడులు జరుగుతున్నాయి, ఏదో 7 మహిళలకి మాదిరి ఇబ్బందికి నేను దిగిన పరిస్థితి అని చెప్పితే ఏం ఆయన పట్టించుకోలేదు అని చెప్పి ఆమె చెప్పింది కదా బయటకు వచ్చి. మరి ఇంకేంది ఈ పంచాయతీ? నువ్వు మాట్లాడిన పాట మరి నువ్వు అంత నికార్సుగా, అంత నీతిగా, జాతిగా, అంత కరెక్ట్ గా నువ్వు నగిరిలో నువ్వు పాలన చేసి ఉంటే, నీ చిత్తూరు జిల్లాకు, నీ తిరుపతి జిల్లాకు న్యాయం చేసి ఉంటే, మరి నువ్వు 2వ రౌండ్ లోనే ఎందుకు కారుకి వెళ్ళిపోతావు? కౌంటింగ్ రోజు 2వ రౌండ్ లోనే ఎందుకు పోతావు సార్? అది నువ్వు కరెక్ట్ గా చేసి ఉంటే, ఏడా అవినీతి చేయకుంటే